హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత రూ. 18,750 అనేది ఈ యొక్క ఫంక్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్లో పడతాయా? పడవా? వారికి ఆ అమౌంట్ అనేది వస్తుందా? రాదని చెప్పి కామెంట్లు అయితే చేస్తున్నారు. దాని గురించి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా చూస్తేనే వీడియో అనేది మీకు పూర్తిగా అర్థమవుద్ది. అలాగే ఇంకా టాపిక్లోకి వెళ్తే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత ఎవరైతే 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల గల మధ్య గల వయసులో ఉన్న వారందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ కూడా సంవత్సరానికి 18,750 రూపాయలు చొప్పున అయితే వేయడం అయితే జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఆ యొక్క అమౌంట్ని వేయడం జరిగింది. అయితే ఆ యొక్క అమౌంట్ అనేది వారి ఖాతాలో ఆల్రెడీ జమ అవుతుంది. 50% అయితే జమ అవ్వడం జరిగింది. ఇంకా 50% మంది ఇంకా పడాల్సి ఉంది. ఆ అమౌంట్ కూడా త్వరలో అదే ఈ డైలీ అనేది ఆ యొక్క అమౌంట్ని రిలీజ్ చేస్తాం జరుగుతుంది. వారి అకౌంట్లో పడటం జరుగుతుంది. ఇంకా పడాల్సిన వారు అయితే చాలామంది ఉన్నారండి. అయితే అందుట్లో అక్కడక్కడ ఫంక్షన్ తీసుకునే వారు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు అయితే ఆ ఫంక్షన్ తీసుకున్న వారికి ఎవరికి పడలేదు అనుకుంటున్నారు. కానీ పడినాయండి. అంటే అది ఎలా అయిందంటే ఆల్రెడీ మొన్న సంవత్సరం ఫంక్షన్ తీసుకొని ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత లబ్ధి పొందిన వారికి ఆ 3 సంవత్సరాల్లో కూడా లబ్ధి పొందిన వారికి, అలాగే మొన్న సంవత్సరం కూడా రీసెంట్గా అప్లై చేసుకుని లబ్ధి పొందిన వారికి కూడా ఈ సంవత్సరం అనేది అమౌంట్ అనేది పడద్ది. కానీ ఈ సంవత్సరం కొత్తగా ఎవరైతే ఫంక్షనర్స్ అప్లై చేసుకున్నారో వారికి మాత్రం అమౌంట్ అనేది పడదు. ఎందుకంటే ఈ సంవత్సరమే ఇది కొత్తగా పెట్టడం జరిగింది. ఏంటంటే ఫంక్షనర్స్కి ఈ యొక్క చేయూత ఎలిజిబిలిటీ లేదని. కాబట్టి ఎవరైతే ఈ సంవత్సరం కొత్తగా అప్లై చేసుకున్నారో ఈ చేయూత స్కీమ్కి ఫంక్షన్ తీసుకున్నవారు వారికి మాత్రం రాదండి. కానీ పాత సంవత్సరంలో అదే ఈ 3 సంవత్సరాల్లో అమౌంట్ అయితే ఎవరికైతే పడినాయో ఫంక్షన్ తీసుకునే వాళ్ళకి మాత్రం కంటిన్యూ అవుద్ది. ఈ కొత్తగా ఈ సంవత్సరం పెట్టుకున్న వారికి మాత్రం రాదు. చాలామంది లబ్ధిదారులకి అమౌంట్ పడలేదని చెప్పి కంగారు పడుతున్నారండి. ఇంకా ఈ యొక్క అమౌంట్ రిలీజ్ చేసే ప్రక్రియ ఇంకా పూర్తి అవ్వలేదండి. అది ఏంటంటే జరుగుతుంది. రోజు కొంతమంది కాడికైతే అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఈ వారం రోజుల్లో అయితే అమౌంట్ పడే అవకాశం ఉంది. ఎవరు కూడా కంగారు పడకండి. ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ అయ్యి మీ యొక్క ఎన్పిసి లింక్ యాక్టివ్లో ఉంటే ఖచ్చితంగా 2 రోజులు అటు ఇట్లు అయితే మీ అకౌంట్లో ఈ అమౌంట్ పడడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా కంగారు పడకండి. అలాగే చాలామంది ఇంకా ఈ యొక్క అమౌంట్ నాకు పడలేదు, ఎందుకు పడలేదు అని అడగడం జరుగుతుంది. అది ఇంకా ఈ అమౌంట్ అనేది వేసే ప్రక్రియ ఇంకా జరుగుతుంది. కాబట్టి ఆ స్టేటస్ చెక్ చేసుకునే లింక్ అనేది ఇంకా అప్డేట్ అవ్వాలండి. అది ఏంటంటే ఈ వారం రోజులు అయిపోయిన తర్వాత ఒక 10 రోజులు అయిన తర్వాత అయితే అది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు నుంచి ఒకవేళ అప్పటికి ఎవరికైతే అమౌంట్ పడలేదో వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో మనం సెట్ చేస్తే దాన్ని బట్టి ఎందుకు పడలేదు రీజన్ అనేది అక్కడ చూపించడం జరిగింది. దాన్ని బట్టి అప్పుడు మనం ఎందుకు పడలేదు అనేది రీజన్ తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అలాంటి సైట్ అయితే పనిచేయట్లేదు కాబట్టి అది అప్డేట్ అవ్వాలి. కాబట్టి ప్రస్తుతానికి మనకి ఎందుకు పడలేదో తెలుసుకునే అవకాశం లేదు. కానీ ఖచ్చితంగా ఇంకా మనకు టైం ఉంది కాబట్టి పడే అవకాశం అయితే ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. ఈ యొక్క ప్రభుత్వ పథకాల గురించి సమాచారం అంతా కూడా మన ఛానల్లో ఉంటుంది కాబట్టి మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.